శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ప్రయాణికురాలిని బెదిరించి బంగారు ఆభరణాలు నగదు దోచుకున్న ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. రాజేశ్వరమ్మ అనే ప్రయాణికురాలిని ఆటోలో ఎక్కించుకుని కత్తి చూపించి డ్రైవర్ ఆభరణాలు దోచుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆటో డ్రైవర్ అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 8 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 50,000 నగదు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. రాజేశ్వరమ్మ అనే వ్యక్తి 63 సంవత్సరాలు. ఈమె ఒక షేర్ ఆటోలో ఆవిడ ఎక్కడం జరిగింది. మన హిందూపూర్ దాటిన కొద్ది నిమిషాలకే ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు ఇప్పుడు మనం పట్టుకున్నాం కాబట్టి అతని పేరు జబీ పాషా అని తెలిసింది. ఆ జబీ పాషా అనే అతను ఈ ముందర మీరు చూస్తున్న కత్తితో బెదిరించి గొంతు పట్టుకొని నగలన్నీ తీసుకోవడం జరిగిందండి. ఆమె దగ్గర దాదాపు 8 లక్షల రూపాయలు విలువ చేసే నగలవి. నగలన్నీ తీసుకోవడమే కాకుండా 50,000 నగదు కూడా, అంటే పని వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి తీసుకెళ్తున్న డబ్బును కూడా వాళ్ళు కాజేయడం జరిగింది. తర్వాత ఆమెని బయట పడేయడం జరిగింది ఆటో నుంచి. ఈ కేసులో దాదాపు 8.5 లక్ష విలువ చేసే నగలను, వాళ్ళ దగ్గర నుంచి అతను క్రైమ్ కి వాడిన ఆటో మరియు మీరు చూస్తున్న కత్తి, అంటే నేరస్తుడి యొక్క సెల్ ఫోన్, 50,000 రూపాయల నగదు కూడా మేము ఈ రోజు సీజ్ చేయడం జరిగిందండి.